అథారిటీ ఇన్ ఇండియా అని ఆనాడు కేటీఆర్ గారు చెప్పారు. అది ఇంకా ఆ గ్రోత్ ఇంకా చాలా స్పీడ్గా వచ్చింది. ఈ 3 ఏళ్లలోనే ఇంకో 3,000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరిగింది. సో ఇది ఎలా హైదరాబాద్కి ఎలా సాధ్యమవుతుంది? తర్వాత అమరావతి కూడా అప్పుడు వారు ఉన్నప్పుడు అమరావతి మాస్టర్ ప్లాన్ ఎక్కువ విస్తీర్ణం, ఆయన చెప్పిన మాటలు అదే కదా అర్థం. సో ఏంటి దాని మీ రియాక్షన్ ఏంటి దీని మీద? వికే గారు, అంటే మనం రాష్ట్రాలుగా విడిపోదాము, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాము, అభివృద్ధిలో పోటీ పడదాము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నినాదం. మేము గతంలో పనిచేసినప్పుడు కూడా కొంతమంది కేసీఆర్ లాంటి వాళ్ళు ఆంధ్ర బాగో, ఆంధ్ర వాళ్ళే బాగో అన్న రోజుల్లో కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇలాంటి కొంతమంది పెద్దలు, అక్కడి నుంచి లగడపాటి గారు కొంతమంది పెద్దలు, మనం విడిపోదాం కానీ ఒక అన్నదమ్ముల స్నేహబంధాలు ఉండాలి, అట్లనే తెలుగు వాళ్ళందరం ఒకటే అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, బహుశా ఆయన ఏజ్ అప్పుడు 95 సంవత్సరాలు, ఆ టైంలో కూడా బయటకు వచ్చి ఆ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం వారు చేశారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వి స్టిక్ టు దట్ ప్రిన్సిపల్. రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం, అభివృద్ధిలో పోటీ పెడదాం. అండ్ ఇట్స్ ఎ ఫ్రెండ్లీ కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్. సో అక్కడేదో నష్టపోవాలని మేము కోరుకునేది లేదు, ఇక్కడ నష్టపోవాలని వారు కోరుకునేది. ఇది కొంత మధ్యలో కొన్ని రాజకీయ కారణాలతోనే ఆ స్నేహబంధం కూడా విడిపోయే రోజులు వచ్చినాయి. అంటే నాగార్జున సార్ కాలువ మీద ఆంధ్ర పోలీసులు చేయడం, సో వీళ్ళ అక్కడ ఇది ఎవరు పరిశ్రమల విషయంలో కొన్ని ఇవన్నీ డిస్టర్బ్ అయ్యే ప్రయత్నం జరిగింది. బట్ ఒకటి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాజధానులు ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకు కోరుకోం? వారు కేటీఆర్ గారు రెఫర్ చేసిన హెచ్ఎండి అని 2008లో 7,000 చిల్లర పైచిలుకు 7,000 పైచిలుకు స్క్వేర్ కిలోమీటర్లు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆగస్టు 25, 2008 నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ ఏర్పాటు జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 571 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఇచ్చిన జియో అది. సో దాన్ని ఆమోదించిండ్రు, దాన్ని తీసుకొచ్చారు. అంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దూరదృష్టితో పెరుగుతున్న హైదరాబాద్ ప్రజానికం జనాభా విస్తరణ అవకాశాలకు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించే కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయింది. సో కేటీఆర్ గారు మా విజన్ని అప్రిషియేట్ చేసినందుకు నేను వారిని కూడా అప్రిషియేట్ చేస్తాను. సో ఒకటి. రెండోది, దానికి సిఆర్డిఏ కింద 8,000 వాళ్ళు తీసుకొచ్చిండ్రు. సిఆర్డిఏ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ రీజియన్ కింద తీసుకొచ్చిన దాన్ని కూడా వి వెల్కమ్ ఇట్. అది దానికి వాళ్ళు పోటీపడి అభివృద్ధి చేసుకుంటారు అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ అక్కడ పరిస్థితులు బాగాలేవని కొందరు 3 రాజధానులని కొన్ని రోజులు, అంటే ఏమైపోయిందంటే ఒక కొత్త బడ్డింగ్ స్టేట్ కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు అయిపోయింది. ఎవరు కూడా ఎలకలు సప్పులు ఉంటే ఇల్లుగాల పెట్టుకోరు కదా, ఎలకల్ని నిలబెడతారు మామూలుగా. సో 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ఎంతో కొంత మొన్నటి ఎలక్షన్ రిజల్ట్ని బట్టి చూస్తే ప్రజలు అప్రిషియేట్ చేయలేదని అర్థం. సరే, దానికి వేరే ఇంకా డీటెయిల్ ఒపీనియన్స్ ఉండొచ్చు, నేను కాదంటే. ఏ రాజధాని అయినా అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ఇప్పుడు హైదరాబాద్కి ఏంది, ఇట్స్ దక్కన్ పీఠభూమి ప్రాంతం, భూకంపాలు రావు, సమశీతోష్ణ స్థితి ఉండేటువంటి, అంటే బ్యాలెన్స్డ్ వెదర్ కండిషన్స్ ఉండేటువంటి ఈ ప్రాంతం ఇది. టెంపరేచర్స్ కానీ చలి వాన అన్ని సమపాలలో ఉండేటువంటి ప్రాంతం. అన్ఫార్చునేట్లీ సిఆర్డిఏ రీజన్లో కొంత అది డిస్టర్బ్ గా ఉంది. సో సాయిల్ స్ట్రెంత్ విషయంలో ఇట్లాంటి విషయాల్లో ఆ ప్రాబ్లం సో ఉన్నట్టు ఉండదు. అది ఒక డిసడ్వాంటేజ్ దానికి, అంటే న్యాచురల్ గా ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఉన్నాయి. మాకు అది లేదు, ఉన్నాయి. అప్పుడు ఉన్న పరిస్థితులు వాటిని బట్టి, సాయిల్ స్ట్రెంత్ని బట్టి అని వాళ్ళు 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళు 8,000 పెంచి ఇంకో 9,000 అంటున్నారు. బట్ దానికి కూడా మేము ఒక అడుగు ముందున్నాం. నేను ఎందుకు హెల్దీ కాంపిటీషన్ అన్నా అంటే, మేము మెగా మాస్టర్ ప్లాన్తో వచ్చినాం. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా కూడా వారే ఉన్నారు. సో వారి నాయకత్వంలో మెగా మాస్టర్ ప్లాన్ అని తీసుకొచ్చి 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఒక మెగా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి దేశంలో ఏ రాష్ట్రం యొక్క మీరు మ్యాప్ ఓపెన్ చేస్తే ఒక 3 విభాగాలుగా, కోర్ అని, సెమీ అర్బన్ అని, అర్బన్, సెమీ అర్బన్, అగ్రేరియన్ అని, ఓఆర్ఆర్ లోపలైతే సర్వీస్ సెక్టర్ ప్రమోషన్, ఓఆర్ఆర్ నుంచి RRR లోపలైతే ఇండస్ట్రీ ప్రమోషన్, RRR బయట అయితే అగ్రికల్చర్ తెలంగాణ బార్డర్స్ వరకు అగ్రేరియన్ సెక్టర్ ప్రమోషన్ అని ఒక దిక్చూసితోనే, ఒక పకడ్బందీగా, ఒక ప్రణాళికతోనే మేము పోతున్నాం.
ఈ పోటీ పడే క్రమంలో వాళ్ళు పెంచుకున్నారు, సంతోషం, వి వెల్కమ్ ఇట్, వాళ్ళు లెట్ దెమ్ డెవలప్. బట్ ఈ నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక పేచీ ఉంది. హైదరాబాదు వాళ్ళకు ఇస్తున్నారు అంటున్నారు. అది కొంచెం డీటెయిల్ గా మళ్ళీ పోదాం మాట్లాడదాం సార్. మనం. నేను ఒకటే చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ అనేది షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో లోపించింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుందాము, ఐటీ ఎప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేసిండ్రు. దాని తర్వాత వచ్చిన బాబు గారు దాన్ని కంటిన్యూ చేసిండ్రు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా కంటిన్యూ చేశారు. మళ్ళీ 10 ఏళ్ళు మా ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు. పార్టీలు మారొచ్చు, నాయకులు మారొచ్చు, కానీ ఎక్కడ బ్రేక్ వల్ల నేను అదే గ్రోత్ అనేది తెలుగు రాష్ట్రాల్లో కూడా తమిళ్ ద్రవిడ్ కల్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్ఫూర్తి కొరవడింది అనేది వాస్తవం. పార్టీలు కొన్ని డిఫర్ అవ్వచ్చు కాక నేను చెప్పే వాదనతో, కానీ మీరు తమిళనాడు స్పిరిట్ చూడండి. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడన్నా చిన్న విఘాతం కలిగితే పార్టీ జెండాలు పక్క పెట్టి అందరూ ఒకటి కొట్లాడతారు. మేము అఖిలపక్ష సమావేశాలకు పిలిస్తే వలవత్తలేరు, 10 ఏళ్లలో మమ్మల్ని అఖిలపక్ష సమావేశానికి పిలవలేదు. అంటే మాట చెప్తున్నా నేను అనేది తెలుగోడ జైకోట్ అన్నారు కాబట్టి ఆ ప్రైడ్ నిలబెట్టుకోవడానికి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పదంలో నడపడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. డెవలప్మెంట్ విషయంలో కానీ, మేధస్సు విషయంలో కానీ, లేకపోతే ఆ పటిమ, పోరాట పటిమ, వీటి విషయాల్లో కానీ తెలుగోడే పోటీ, తెలుగోడి సాటి అనేది ఇప్పుడు మనకి రెండు రాజధానుల నిర్మాణము, అభివృద్ధి ఇంత పెద్ద ఏం లేదు అనేది నేను రాజకీయాలు ఒక నిమిషం అన్న చిన్నగా ఎలాబరేట్ చేస్తా.